నా వీడియోలు రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి విద్యుత్ వాహనాల విషయం కొన్ని వందల సార్లు ప్రస్తావించా. జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అనేక సార్లు ప్రస్తావించా. తెలంగాణలో డిస్కౌంట్లు ఇస్తున్నారు, ఆంధ్రాలో లేదు. రోడ్ ట్యాక్స్ లాంటి వాటిలో దోచేస్తున్నారు ఆంధ్రాలో. ఎట్లాగా ఇక్కడికి ఆలోచించాలి కదా, మనం ఎందుకు ప్రోత్సహించమన్నట్టు. జగన్ సర్కార్కి అదేం పట్టలేదు, చీమ కొట్టినట్టు లేదు. అలాగే బాబు సర్కార్ వచ్చాక కూడా అనేక సార్లు ప్రస్తావించాను నేను ఈ విషయం. ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపుకి, అలాగే ఈవీ స్టేషన్స్ పెట్టాలి, అట్లాగే ట్యాక్స్లో ఎగ్జామ్షన్స్ ఇవ్వాలి అన్నట్టు. నా వీడియోలో చూశారో చూడలేదో నాకు తెలియదు, కానీ చంద్రబాబు గారు అయితే ఒక చక్కటి ప్రోత్సాహకరమైనటువంటి విధానాన్ని ప్రకటించారు. రాష్ట్రంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచడం ద్వారా పర్యావరణ అనుకూల రవాణా వ్యవస్థను అభివృద్ధి పరిచే లక్ష్యంతో సుస్థిర ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీని 4.1 ప్రభుత్వం రూపొందించింది. 2024-29 మధ్య పాలసీ నిబంధనలు అమల్లో ఉంటాయని పేర్కొంది. విద్యుత్ వాహనాల తయారీదారులతో పాటు కొనుగోలుదారులకు రాయితీలు ప్రకటించింది. విద్యుత్తో నడిచే ద్విచక్ర వాహనాలు, ఆటోలు, బస్సులు, రవాణా వాహనాలు, ట్రాక్టర్లకి ఎక్స్ షోరూమ్ ధరలో 5% రాయితీ వర్తిస్తుంది. ఆర్వీఎస్ఎస్ ఆపరేటర్ నుంచి సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ తీసుకుంటే ధరలో 10% రాయితీ ఇస్తుంది. 2027 మార్చి వరకు మాత్రమే ఈ ప్రోత్సాహం వర్తిస్తుంది. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న అన్ని విద్యుత్ వాహనాలకి 5 ఏళ్ల పాటు రోడ్ ట్యాక్స్ మినహాయింపు. హైబ్రిడ్ 4 చక్రాల వాహనాలకి మినహాయింపు వర్తించదు. హైబ్రిడ్ వెహికల్స్కి 4 చక్రాల వాహనాలకి ఎక్స్ షోరూమ్ ధరకు కూడా పరిమితి విధించింది. ద్విచక్ర వాహనానికి గరిష్టంగా 1 లక్ష, త్రిచక్ర వాహనానికి 2 లక్షలు, సరుకు రవాణా వాహనానికి 5 లక్షలు, ట్రాక్టర్కి 6 లక్షలు, విద్యుత్ బస్సుకు 2 కోట్ల వరకు పరిమితిగా తీసుకుని రాయితీ వర్తింపజేస్తారు. మొదటి 5,000 ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసే వాళ్ళకి ఖర్చులో 25%, గరిష్టంగా 3 లక్షల వరకు రాయితీ ఇస్తారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే కొంత ప్రోత్సాహం, కొంత నిరుత్సాహం. ఎందుకంటే అసలు 4 వీలర్లకే ఇప్పుడు అత్యధికంగా కావాల్సింది. 4 వీలర్లకు లేకుండా 2 వీలర్లో ₹1,00,000, 5 లక్షలు పెట్టి ఎవరు 2 వీలర్లు కొనుక్కుంటాడు? ఏది సబ్సిడీ ఎందుకు వస్తుంది అక్కడ? దీంట్లో 2 వీలర్లకు అయితే ₹1,00,000, త్రిచక్ర వాహనాలు 2 లక్షలు, విద్యుత్ బస్సుకు 2 కోట్ల వరకు పరిమితి. అంటే వాళ్ళకి సంబంధించి కొంచెం రాయితీ వర్తిస్తుంది. కానీ అసలు కావాల్సింది 4 వీలర్లకు కదా. 4 వీలర్లకు కనుక ఈ రాయితీ వర్తించడంతో పాటుగా ఈ వెహికల్స్ ఏదైతే ఈవీ కేంద్రాలు, ఛార్జింగ్ పాయింట్లు ఉంటాయో వాటికి కేవలం 25%, అది కూడా 3 లక్షలే పెట్టారు. ఒక ఈవీ స్టేషన్ ఎంత ఖర్చు అవుతుంది? కనీసం 50 లక్షల నుంచి ₹1,00,00,000 ఖర్చు అవుతుంది. అందులో 3 లక్షలు అంటే ఏ మూలకి వెళ్తుంది? అది శుభ్రంగా వాళ్ళకి ఇచ్చే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి అది పెట్టడానికి ఇచ్చే లంచాలకే సరిపోతుంది. కాబట్టి ప్రోత్సాహం అయితే చెయ్యాలన్నది సంతోషం, కానీ కడుపు నిండేటటువంటి ప్రోత్సాహం కాదు.